ఆది సాయి కుమార్ నటించిన శంబాల సినిమా విజయం సాధించడంపై ప్రభాస్ స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఆది అండ్ టీమ్ కు కంగ్రాచ్యులేషన్స్, శంబాల సినిమా అద్భుతమైన విజయం సాధించింది అంటూ ప్రశంసలు కురిపిస్తూ మూవీ పోస్టర్ ను షేర్ చేశారు. అల్లు శిరీష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మార్చి 6న 2026 తమ వివాహం జరగనుందని తెలిపారు. విషయం ఏంటంటే సరిగ్గా ఇదే రోజున ఆయన సోదరుడు అల్లు అర్జున్ స్నేహారెడ్డిల వివాహం జరిగింది. ది రాజస ప్రచారంలో భాగంగా చిత్ర బృందం ప్రభాస్ పై ఓ మ్యాష్ ఆఫ్ వీడియో విడుదల చేసింది. ప్రభాస్ కెరీర్ ప్రారంభం అప్పటి నుంచి ఆయన సినిమాలు విడుదలైనప్పుడు అభిమానులు చేసే సందడి, ఇండస్ట్రీలో ఉన్న సినీ ప్రముఖులు ఆయన గురించి పెంచుకున్న మాటలు ఆ వీడియోలో చూచాం. చాంపియన్ చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. హీరో రోషన్, హీరోయిన్ అనుస్వర రాజన్ చిత్ర యూనిట్ తో కలిసి శ్రీ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. హిందీ సినిమా ఓటీటీ ప్రమోషన్ లో భాగంగా హీరో హర్షవర్ధన్ రాణి అభిమానుల చేతిలో చిక్కుకుని ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఏక్ దివానీ కే దివానియత్ సినిమా ప్రమోషన్ల సమయంలో అభిమానులు ఆయనను చుట్టుముట్టి చొక్కా కూడా చింపేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కన్నడ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇతర భాషల సినిమాల్లో కీలక పాత్రలు చేయడానికి వెనుకాడనని, కానీ ఇతర భాషల స్టార్ హీరోలు కన్నడ సినిమాలకు రావడం మాత్రం చాలా తక్కువగా ఉందని, ఇది ఇండస్ట్రీల మధ్య ఉన్న సహకార లోపాన్ని వెల్లడిస్తోందని తెలిపారు. ది రాజస విడుదలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది. ఇప్పటికే పాటలు, ఓ ట్రైలర్ ను రిలీజ్ చేసిన టీమ్ తాజాగా మరో ట్రైలర్ ను విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న పెద్ది సినిమా నుంచి చిత్ర బృందం ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జగపతి బాబు పోషిస్తున్న పాత్రను ఆయన ఫస్ట్ లుక్ ను అధికారికంగా విడుదల చేసింది. తమిళ అగ్రనటుడు పార్టీ అధినేత దళపతి విజయ్ కు చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. అభిమానుల అత్యుత్సాహం కారణంగా ఏర్పడిన తోపులాటలో ఆయన అదుపు తప్పి కింద పడిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆయనను పైకి లేపి సురక్షితంగా తీసుకెళ్లారు. ఈ ఘటనలో విజయ్ కి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అభిమానులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి హ్యూమా కురేషి ఫస్ట్ లుక్ ను పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా వచ్చే ఏడాది మార్చి 19న ఈ సినిమా విడుదల కానుంది.